క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కదా సార్. అవునండి. ఎందువల్ల అంటే దాన్ని మనం నివారించలేకపోతున్నాం ఎక్కడ కూడా. క్యాన్సర్ సంఖ్య ప్రత్యేకంగా మీరు ఇటీవల మీడియాలో కూడా చూస్తే ఇండియా విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే గర్భాశయపు మొగదొరపు క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఈ సంఖ్య ఇటీవల బాగా పెరుగుతూ ఉంది. సో కారణం ఏంటంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అవేర్నెస్ తక్కువగా ఉంది. అర్లీ డిటెక్షన్కి మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. ఇది మెయిన్ కదా సార్. సో ప్రివెంటివ్ స్ట్రాటజీ కూడా మన దగ్గర పెద్దగా లేదు. సో దానివల్ల నంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఇటీవల బాగా పెరుగుతూ ఉంది. అంటే బహుశా కమ్యూనిటీ లెవెల్లో మనం దీన్ని అడ్రస్ చేయట్లేదేమో అనిపిస్తుంది సార్. తప్పకుండా. అంటే మీరు అన్నారు కదా క్యాన్సర్ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ ఈజ్ వన్ రీజన్ ఐ కెన్ సే అండి. ఇప్పుడు మన చిన్నప్పటికి ఇప్పటికి చూస్తే మన జీవనశైలి చాలా వరకు మారిపోయింది. ద ఫుడ్ దట్ యూ ఈట్, ద ఎయిర్ దట్ యూ బ్రీత్, మనం పీల్చుకునే గాలి కానివ్వండి, తినే ఆహారం కానివ్వండి, లేకుంటే త్రాగే నీళ్లు కానివ్వండి, అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈవెన్ ద మెంటల్ హెల్త్, స్ట్రెస్ లెవెల్ చాలా పెరిగిపోయినాయి. పరిగెడతా ఉన్నాం అంటే మనసులో ఒక ప్రశాంతత అనేది లేదు. ఎంత గొప్పగా చెప్పారు సార్. ఈ మాట మాత్రం చెప్పగానే ఐ థింక్ చాలా మంది కదిలిపోతారు.